వెల్కమ్ టు ఛానల్ ఈశ్వరి లాగ్. ఈరోజు మనకి నవరాత్రిలోని 3వ రోజు కదా. ఈరోజు అన్నపూర్ణేశ్వరి దర్శనం కదండి. అయితే ఉదయాన్నే క్యారేజ్ అది కట్టేసి అది వెళ్ళిపోయిన తర్వాత అన్నీ శుభ్రం చేసుకున్నాను. ఇంకా స్టవ్ వేసి శుభ్రం చేసుకున్నాను. స్టవ్ వేసి శుభ్రం చేసుకున్న తర్వాత ఇంకా దేవుడి మొన్న పువ్వులన్నీ తీస్తున్నాను. బోళ్ళ పువ్వులు ఇవాళ బుధవారం కదా, పువ్వులన్నీ శుభ్రం చేసుకొని అప్పుడు కొత్త పువ్వులు పెట్టుకుందామని దేవుడి మొన్న పువ్వులన్నీ తీస్తున్నాను. అవన్నీ తీసిన తర్వాత అవన్నీ తీసేసి మళ్ళీ వేరేగా అన్నీ రెడీ చేసుకున్నాను. దేవుడి మాల అంతా శుభ్రం చేసుకున్నాను. ఇంకా రేపు వెళ్ళగా చేయలేము కదా, లక్ష్మీవారం వచ్చేస్తుందని బుధవారం అన్నీ శుభ్రం చేసుకున్నామని అన్నీ తీసేసి అగ్గ శుభ్రం చేస్తున్నాను. శుభ్రం చేసేసిన తర్వాత గడపమ్మకైతే గడపమ్మని కూడా పూజించుకున్నాను. గడపమ్మ పూజ చేసుకున్న తర్వాత వంటగదిలోకి వెళ్ళాను. వంటగదిలో అయితే ప్రసాదం అయితే చేస్తున్నాను. ప్రసాదం అయితే సేమియా పాయసం చేస్తున్నాను. ఇంకా పాలేసి జీడిపప్పు కిస్మిస్ అన్నీ వేసేసి ఇంకా కట్టినాను. చూడండి, సేమియా పాయసం అయితే నేను చేశాను. నాకు సేమియా పాయసం అసలు సరిగ్గా చేయడం రాదంటే, అయినా నేను పాలు దించే ముందు లేస్తాను. ముందు చేసేటప్పుడు ఇరిగిపోయేది నాకు. అందుకే ముందు అన్నీ చేసేసి దించే ముందు స్టవ్ ఆపేసి పాలు వేస్తాను ఎప్పుడూ. సేమియా ప్రసాదం ఏం చేస్తున్నాను. ఇంకా జీడిపప్పు అది వేపుతున్నాను. జీడిపప్పు కిస్మిస్ వేపేసి అవి దించేసి వేస్తాను ఎప్పుడూ. ఎందుకంటే నాకు ఇది చాలాసార్లు ప్రసాదం చేసేటప్పుడు ఇరిగిపోయింది. అది చేసిన తర్వాత దేవుడిమాలకి అయితే వచ్చేసాను. దేవుడిమాల అయితే పువ్వులన్నీ సర్దిసుకున్నాను. పువ్వులన్నీ సర్దిసుకొని ఆ గడ్డ ఒత్తిలో వేసుకొని అన్నీ శుభ్రం అన్నీ రెడీ చేసుకొని పూజ అయితే చేసుకుంటున్నాను. పూజ చేసుకొని దీపం అయితే నేను ఎప్పుడూ ఒత్తిడికి కర్పూరం పెట్టి కర్పూరం పెడతానండి. కర్పూరం పెట్టి ఒత్తిడి వెలిగిస్తాను. ఎందుకంటే బేగా ముట్టుకుంటుంది. అలాగే వెలిగించుకుంటే కూడా మనకు చాలా మంచిది అని నేనైతే ఎప్పుడు అలాగే వెలిగిస్తాను. వెలిగించిన తర్వాత ఇక నైవేద్యం అయితే పెట్టాను. నైవేద్యం పెట్టేసి ధూపం అయితే వేసుకొని ఇంకైతే పూజ అంతా చేసుకున్నాను. పూజ చేసుకొని అవన్నీ చేసేసుకున్న తర్వాత దండ పెట్టేసుకొని గుడికి అయితే వెళ్దామని ఇలా బేగా దండ పెట్టి అన్నీ రెడీ చేసేసుకొని వెలిగించేసుకొని నేనైతే గుడికైతే వెళ్ళాను. నేను పూజ అయితే అండి చేసేటప్పుడు మనము దీపం కింద పేట్లు పెట్టుకుంటాం కదా, ఆ పసుపులో గంధం బొట్టు పెట్టి అది రెండు పువ్వు అత్యంతలు వేసి దాని మీద కుంది పెట్టి నేను అప్పుడు నూనె వేసి ఒత్తిడి వేస్తాను. ఒత్తిడికి కర్పూరం రాసి దీపం ఎప్పుడు వెలిగిస్తానండి. నేను పూజ చేసేటప్పుడు అయితే నేను అలా చేస్తాను. నేను ఎప్పుడు దీపం పెట్టినా అలాగే పెట్టుకోవాలా. మనం ఎప్పుడు దీపం పెట్టుకున్నానా దీపం పెట్టేసుకున్న తర్వాత మనం ఎందుకంటే బేగ వెలిగించిన వెంటనే దీపం వెలుగుతుంది. పూజ అయితే శుభ్రం బాగా చేసుకున్నానండి. నైవేద్యం పైవేద్యం పెట్టుకొని పువ్వులు అవన్నీ తెచ్చుకొని పువ్వులు నిండుగా ఆ పువ్వులు అవి పెట్టుకొని ఆరతి అయితే ఇచ్చుకుంటున్నాను. అది ఆరతి ఇలాగ తిప్పిన తర్వాత మనం అమ్మవారికి చుట్టూ తిప్పుతాం కదండి. ఇలా తిప్పిన తర్వాత మళ్ళీ ఇలాగ అనాలా మీ అందరూ ఆరతి ఇచ్చాను. మీ అందరూ ఆరతి తీసుకుంటే మనం ఆరతి ఇచ్చేసిన తర్వాత మన చేతిలో పువ్వు ఉండి ఇలాగ నైవేద్యం ఆరగించేటప్పుడు పువ్వు పట్టుకొని ఇలాగ అనాలి. మనం దేవుడికి ఎప్పుడూ చేతిలో పువ్వు పెట్టుకొని ఇలాగ ఇవ్వాలి. ఉట్టి చేతితో ఇవ్వకూడదు. మన పూజ అయిపోయిన తర్వాత నీళ్ళు అలాగే పువ్వులు అన్నిటి మీద జల్లి ప్రసాదం మీద కూడా జల్లాల. నా పూజ అయితే అయిపోయింది. పూజ దేవుడికి అయితే నేను దండ పెట్టేసుకున్నాను. దండ పెట్టేసుకొని ఈరోజు దేవుడికి బాగా దండ పెట్టేసుకున్నాను. మీరు కూడా అందరూ బాగా దండ పెట్టుకోండి. మా దేవుడిని చూడండి బాగా. నేనైతే పూజ అయితే చూడండి బాగా చేసుకున్నాను. ఇవాళ పువ్వులు అయితే ఎక్కువ తెచ్చి ఉంచుకున్నాను. నేను పువ్వులు నిండుగా పెట్టుకుంటాను ఎప్పుడైనా దేవుడికైతే. దేవుడి పువ్వులు నిండుగా పెట్టుకునే పూజ చేసుకుంటాను. నాకు ఎక్కువ పువ్వులు ఉండాలండి. ఎప్పుడు పువ్వులు ఎక్కువ ఉండాలి. నా పువ్వులు చూసేలా ఎంత బాగా పెట్టుకున్నాను. పూజ అయిపోయినట్టయితే నేను గుడికి అయితే వెళ్ళానండి. ఈరోజు మనకి 3వ రోజు కదా, అన్నపూర్ణేశ్వరి గుడి కదా. మాకు ఇక్కడ పార్వతీదేవి గుడి ఉంది. పొగ పార్వతీదేవి గుడికి అయితే వెళ్ళాను. అమ్మవారిని చూడండి ఎంత బాగా రెడీ చేశారో. నేను రోజు దీపం పెట్టుకొని గుడికి వెళ్ళి వస్తాను. అందరూ దండ పెట్టుకోండి. అమ్మవారిని చూడండి ఎంత బాగుందో. మా వీడియోలు కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి.